మంచిర్యాలలో కాలభైరవ జయంతి వేడుకలకు భక్తులు పోటెత్తారు. భైరవ కొండపై వెలిసిన కాలభైరవుణ్ణి ప్రత్యేకంగా అలంకరించారు భక్తులు. ఇక్కడి అడవుల్లో పాండవులు వనవాసం చేసినట్లు స్థానికుల విశ్వాసంగా వ్యక్తం చేశారు. భక్తుల తాకిడితో అటవీ ప్రాంతం భైరవ నామస్మరణతో మారుమ్రోగింది. పారుపల్లి ఒక దివ్యమైనటువంటి ఋషులు నివసించేటువంటి స్థలం. దీక్ష చేస్తే ఒక 14 రోజులు దీక్ష చేశారనుకోండి, వాళ్ళకు సంతానం కాని వాళ్ళకు సంతానం, ఆర్థికాభివృద్ధి కాని వాళ్ళకు ఆర్థికాభివృద్ధి, దయ్యాలు పట్టిన వాళ్ళని కూడా, భూత ప్రేత పిశాచాలను కూడా ఆయన పోగొట్టేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు కాలభైరవుడు. అటువంటి కాలభైరవుడి దగ్గర ఇవాళ కాలభైరవ అష్టమి కాలభైరవ జయంతి జరుగుతున్నది. ఈ జయంతి ఉత్సవాలకు వచ్చినటువంటి ఎంతోమంది చాలా ప్రాంతాల నుంచి ఉన్నటువంటి భక్తులు ఇక్కడ హోమాలు హవనాల్లో పూజల్లో కూర్చుంటున్నారు. ఈ విధంగా ఎంతోమంది భక్తులు ఈ క్షేత్ర అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఇక్కడికి రావటం చాలా గొప్పతనం. మీరందరూ కూడా ఆయనను దర్శించి మీ కోరికలు నెరవేర్చుకోవాలి. ఆయన కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. గత 16 సంవత్సరాల నుండి ఏదైతే ఇక్కడ పారుపల్లి దగ్గర భైరవ కొండ మీద స్వయంభూ భైరవుడు ఉన్నాడో చాలా మంది వచ్చి ఇక్కడ పూజలు చేయడం జరుగుతున్నది. మరియు ఇక్కడ భారతదేశంలో ఏ నది కూడా దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహించేది మన గోదావరి. ఇక్కడ పంచకోశ ఉత్తర వాహిని అంటారు. ఈ భైరవుని రూపాన్ని చూసి గోదావరి ఇక్కడ నుంచి తూర్పు వాహినిగా మారినది. ఇక్కడ నుంచి కాళేశ్వర క్షేత్రానికి మరియు ఈ ఆలయానికి చాలా అనుబంధం ఉంది. కాశీలో మరణిస్తేనే ముక్తి, కాళేశ్వరంలో దర్శిస్తేనే ముక్తి. కాశీలో ఎంత బలం ఉందో కాళేశ్వరంలో కూడా అంత బలం ఉంది. కాశీలో ఏ విధంగా అయితే కాశీలో కాలభైరవుడు క్షేత్రపాలకుడు, ఈ విధంగా కాళేశ్వరంలో ఉన్న శివునికి, కాళేశ్వర ముక్తేశ్వరికి ఇక్కడ క్షేత్రపాలకుడు అని మనకు కాళేశ్వర ఖండంలో కానీ ఎన్ని ఇతిహాసాల్లో కానీ చాలా ఉన్నది దాని గురించి. మరియు ఈ క్షేత్రం దినదిన అభివృద్ధి చెందాలని ఈ విధంగా మా యొక్క ఇక్కడ ఎవరైతే మా రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ మేము ప్రార్థిస్తున్నాం ఏంటంటే ఈ క్షేత్రం ఇంకా చాలా గొప్ప కావాలని, భైరవ క్షేత్రం కావాలని ఈ విధంగా కోరుకుంటారు.